ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయనీం అంబ త్వామనుసంధామి భగవద్గీతే భవద్వేషిణే. గీతాబంధువులకు నమస్కారము. గత శ్లోకంలో ఏం చెప్పుకున్నాం? అవిపశ్చుతుల మనస్సు నిండా కోరికలుంటవి. వాళ్ళ కోరికలు ఎలా ఉంటాయి? స్వర్గం నందే వాళ్ళ యొక్క మక్కువ. వాళ్ళు ఎలా భోగాలు పొందాలి, స్వర్గసుఖాలు ఎట్లా పొందాలి, ఇలాంటి మార్గాలే చెప్తుంటారు. ఎవరు? అవిపశ్చుతులు. అలాంటి మాటలు విని కొందరు మోసపోతారు అంటున్నాడు వచ్చే శ్లోకం లోపట. ఎలాంటి వాళ్ళు మోసపోతారు చెప్తున్నాడు. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. భోగమందునా ఐశ్వర్యమందునా, భోగమందునా ఐశ్వర్యమందునా ఆసక్తి తోడను కొందరి జగమ్మునా. భోగమందునా ఐశ్వర్యమందున ఆసక్తి తోడను కొందరి జగమ్మున. అట్టి మాటలను విని వారు మోసపోదురు, జరవిడుతురు బుద్ధి మోహమందున. శ్రీకృష్ణదేవుని గీతాసారముంగని పులకరించనే మహాభారతావని, పులకరించనే మహాభారతావనే. ఈ అవిపశ్చుతులు పుష్పిత వాక్కులు చెప్తారు, తీయటి వాక్కులు చెప్తారు. ఇలాంటి వాక్కులకు ఎవరైతే భోగమందు ఐశ్వర్యమందు ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళు ఈ మాటలకు ఆకర్షితులవుతారు. అలా ఆకర్షితులైనటువంటి వాళ్ళు వాళ్ళ బుద్ధిని జార విడుచుకుంటారు అర్జున. అలాంటి వాళ్ళ అంతఃకరణం లోపల నిశ్చయ బుద్ధి నిలవదు అంటున్నాడు భగవానుడు. ఎప్పుడైతే మనిషి భోగాలకు ఐశ్వర్యాలకు దాసులవుతాడో అప్పుడు వివేకాన్ని కోల్పోతాడు. అప్పుడు వీళ్ళు చెప్పేటువంటి మాటలు, ఈ అవిపశ్చుతులు చెప్పేటువంటి మాటలు విని అపహృత చేతసాం అంటే బుద్ధిని జార విడుచుకుంటారు అంటున్నాడు. వాళ్లకు నిశ్చయమైనటువంటి బుద్ధి వాళ్ళ అంతఃకరణములో నిలవదు. భోగవాసన అంతఃకరణంలో ఉంటే మనస్సంతా ఈ తేనెటీగలు ముసురుకున్నట్లుగా కోరికలు నిండిపోతాయి. అంటే యోగ బుద్ధి ప్రవేశించేటువంటి అవకాశం ఉండదు. ఇక మోక్షం అనే మాట ఎక్కడ ఉండదు. తర్వాత 45వ శ్లోకం. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. 3 గుణముల వేద కర్మకాండము, 3 గుణముల వేద కర్మకాండము సంసార ఫలములు ఎన్నో చెప్పుచుండును. గుణములంటగా సదా సత్వమందున ఆత్మజ్ఞాని వై విలసిల్లు మర్జున. 3 గుణముల వేద కర్మకాండము సంసార ఫలములు ఎన్నో చెప్పుచుండును. గుణముల
కనులంటకా సదా సత్వమందున ఆత్మజ్ఞాని వై విలసిల్లు మర్జున. శ్రీకృష్ణదేవుని గీతాసారమున్గని పులకరించనే మాత భారతావని, పులకరించనే మాత భారతావని. అర్జున, కర్మకాండను ప్రతిపాదించేటువంటి వేదాలు త్రైగుణ్యాలు. అవి సంసార రూపాలు. నువ్వు ఈ 3 గుణాల నుండి ముక్తుడవు కావాలి అంటున్నాడు భగవానుడు. ఇంకేమంటున్నాడు? నువ్వు ద్వంద్వాలను దాటిపోవాలి, యోగక్షేమాల నుండి విడిపడాలి, ఆత్మజ్ఞానివి కావాలి అంటున్నాడు భగవానుడు ఈ శ్లోకం లోపల. వేదంలో ప్రధానంగా 2 విషయాలు ఉంటాయి. ఒకటి కర్మకాండకు సంబంధించింది, రెండవది జ్ఞానకాండకు సంబంధించింది, అంటే జ్ఞానానికి సంబంధించింది. అంటే కర్మ ప్రవృత్తి, జ్ఞానము నివృత్తి. ఈ రెండింటిలో మనుషులు ఏదో ఒకదాన్ని ఆచరిస్తారు. అందుకే వేదం యొక్క అవసరం అందరికీ ఉన్నది. కాకపోతే వేదంలో ఎవరికి ఏది అవసరమో, ఎవరికి దేనిపై ఆసక్తి ఉన్నదో దాన్ని వాళ్ళు అందుకుంటారు, ఆచరిస్తారు. ఏ కర్మకు ఏది ఫలం, ఏ యాగానికి ఏది ఫలం, ఇవన్నీ వేదాలలో నిక్షిప్తమై ఉన్నవి. ఇదంతా కర్మకాండ. ఇది వేదంలో ఒక భాగం మాత్రమే. దీన్ని వేద పూర్వభాగం అంటారు, వేదపూర్వం అంటారు. అంటే ఇందులోపట కర్మకాండకు సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ త్రిగుణాత్మకము, అంటే 3 గుణాల సమ్మేళనము. రెండవది జ్ఞానకాండ. ఇది వేదాలలో చివరి భాగం కనుకనే వేదాంతాలు అంటారు. ఇక్కడ బోధింపబడేది జ్ఞానము. ఇక్కడ లౌకిక జ్ఞానం కాదు, ఈ త్రిగుణాత్మకమైనటువంటి కర్మలకు సంబంధించిన జ్ఞానం కాదు. ఇక్కడ బోధింపబడేది ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానం. మరి ఇక్కడ జ్ఞానాన్ని బోధిస్తారు కాబట్టి దీన్ని జ్ఞానకాండ అని పిలుస్తారు. వీటినే ఉపనిషత్తులు అంటారు, వేదాంతాలు అంటారు. చెప్పుకుంటున్నాం, వేదంలో 2 భాగాలు, ఒకటి వేదపూర్వము, ఒకటి వేదాంతము. వేదపూర్వము కర్మకు సంబంధించింది, వేదాంతం జ్ఞానానికి సంబంధించింది. ఇక్కడ మరి ఈ వేదాంతాలు ఏం చేస్తవి అంటే, ఈ కర్మకాండ కోరికలు తీర్చే ప్రయత్నం చేస్తే, జ్ఞానకాండ కోరికలను కోరేవాడిని గురించి మాట్లాడుతుంది. అంటే ఈ కర్మలు, క్రియలు, ఫలాలు వీటన్నిటిని పక్కకు పెట్టి సూటిగా కర్తను గురించే మాట్లాడుతుంది ఈ జ్ఞానకాండ. ఇది జ్ఞానకాండ యొక్క పని. అంటే మనిషిని ఉద్ధరింపజేయడానికి ప్రయత్నం చేసేది జ్ఞానకాండ. మనిషిని ఉద్ధరించేది కేవలం కోరికలు తీర్చడమే కాదు. ఉద్ధరించడం అంటే ఏంటి? జన్మరాహిత్యం కొరకు ప్రయత్నించేది జ్ఞానకాండ. అవే ఉపనిషత్తులు, అవే వేదాంతాలు. కోరికలు తీర్చే పనిలో కర్మకాండ ఉంటే, కోరేవాణ్ణి పట్టించుకునేది జ్ఞానకాండ. అంటే వాణ్ణి కోరికలు లేని స్థితికి తీసుకువస్తుంది జ్ఞానకాండ. వాడికి చెప్తుంది, కలలో రాజైన వాడికి మేలుకుంటే మరి సింహాసనం ఉంటుందా? కలలో మాత్రమే ఉంటుంది. అలాగే కలలో భిక్షాటన చేసేవాడిని వాడు మేలుకుంటే వాడి చేతిలో భిక్షాపాత్రం ఉంటుందా? ఉండదు. ఈ కోరికల వల్ల కలిగే సుఖదుఖాలు ఇవన్నీ స్వప్నతుల్యాలు. మనిషి ఇది స్పష్టం చేస్తుంది ఉపనిషత్తు. అందుకోసమే కోరికల జోలికి ఉపనిషత్తు పోదు, కోరికల జోలికి జ్ఞానకాండ పోదు. మనిషిని ఎట్లా ఉద్ధరింపబడాలి మనిషి అనేటువంటి విషయాలు చెప్పేదే జ్ఞానకాండ. మన జీవితంలో ఎన్నో కోరుకున్నాం, కోరినవి కొన్ని సాధించుకున్నాం, సాధించుకోలేనివి కూడా ఎన్నో మిగిలి ఉన్నాయి. ఎన్ని తీరినా తృప్తి లేని వ్యక్తిగానే మనిషి జీవితం మిగిలిపోతున్నది. మనిషి అలాగే మిగిలిపోతున్నాడు.
వేదాలలో త్రైగుణ్యో విషయో వేద అని చెప్తున్నాడు ఇక్కడ స్వామి. వేదాలలో ఇది త్రైగుణ్య విషయాల కూటమి. ఇవి సంసార హేతువులు. అంటే ఈ సంసార చక్రంలో గిరగిరా తిరగడానికి కావలసినటువంటి ఈ కర్మఫలాలు, కర్మలు. ఈ సంసార హేతువులైనటువంటి ఈ త్రిగుణాల నుండి విడిపడి కోరికలను దాటిన వాడివి కా అంటున్నాడు భగవానుడు ఈ శ్లోకం లోపట. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున అంటున్నాడు. మరి కోరికలు జయించాలంటే ఏం చేయాలి అంటే, ముందు నువ్వు ద్వంద్వాల నుండి విడిపడాలి. ద్వంద్వాలు అంటే మానవమానాలు, జయాపజయాలు, వాటి నుండి విడిపడాలి. ఈ రెండింటి నుండి విడిపడితే మూడింటి నుండి విడిపడిన వాడు అవుతావు. అంటే త్రిగుణాల నుండి విడిపడిన వాడు అవుతావు. అంటే సత్వ తమో రజో గుణాల నుండి విడిపడిన వాడు అవుతావు. ఏది రెండింటిని విడిచిపెడితే, ఏం రెండింటిని? ద్వంద్వాలను విడిచిపెడితే త్రిగుణాల నుంచి విడిపడిన వాడు అవుతావు అంటున్నాడు. ఎందుకంటే ద్వంద్వాలు ఉన్నంత మట్టుకు కోరికలు తప్పవు. కోరికలు ఉంటే త్రిగుణాలు ఉన్నట్లే. త్రిగుణాలు ఉన్నంత మట్టుకు సంసారం తప్పదు. సంసారం ఉన్నంత వరకు దుఃఖం తప్పదు. అది అనివార్యంగా ఉంటుంది. కనుక ద్వంద్వాలను దాటిపో అంటున్నాడు భగవానుడు. నిర్ద్వంద్వో అని చెప్తున్నాడు ఈ శ్లోకం లోపల. మరి అర్జున, మరి నువ్వు నిర్ద్వంద్వుడవు కావాలంటే నువ్వేం చేయాలి? నువ్వు నిత్య సత్వస్థుడవు కావలసి వస్తుంది అంటున్నాడు. మరి ఇక్కడ చెప్పబడినటువంటి సత్వము త్రిగుణాలలో ఉన్నటువంటి సత్వము కాదు. త్రిగుణాలలో కూడా మన సత్వం ఉంటుంది కదా, సత్వము రజోగుణము, సత్వగుణము, తమో. ఆ సత్వం కాదు. ఇక్కడ సత్వము అంటే విశుద్ధ సత్వము లేక ఆత్మస్థితి. ఆత్మస్థుడవు కా, ఆత్మజ్ఞానివి కా అంటున్నాడు భగవానుడు. జ్ఞచిత్తం సత్వముచ్యతే అని వశిష్ఠ మహర్షి చెప్తాడు. సత్వం అంటే ఆత్మజ్ఞాని యొక్క చిత్తాన్ని సత్వము అనబడుతుంది అని చెప్తాడు. అలా అంటే సత్వమును ఆశ్రయించు అర్జున అని చెప్తున్నాడు. మరి ఎప్పుడూ ఆశ్రయించాలి. ఒకసారి ఆశ్రయించి విడిచిపెట్టడం కాదు. నిత్య సత్వస్థ అంటున్నాడు. ఎప్పటికీ కూడా సత్వాన్ని ఆశ్రయించి ఉండు అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? నిర్యోగక్షేమ ఆత్మవాన్ అంటే యోగక్షేమాలకు అతీతుడవు కా అంటున్నాడు. యోగం అంటే అర్థం ఏంటి చెప్పుకున్నాం. లేని వస్తువును పొందడం యోగము. క్షేమం అంటే పొందిన దాన్ని కాపాడుకోవడం క్షేమం. ప్రపంచంలో ఈ రెండే మనిషిని కుదిపేస్తుంటాయి. ఆశించింది రాకపోయినా దుఃఖమే, సాధించింది పోగొట్టుకున్నా దుఃఖమే. అర్జున, ఈ యోగక్షేమాలకు అతీతుడవు కా అంటున్నాడు భగవానుడు. అలా కావాలంటే మళ్ళీ ఏం చేయాలి? నువ్వు ఆత్మవంతుడవు కావాలి. ఆత్మాశ్రయుడవు కావాలి. ఆత్మాశ్రయుడు అయినప్పుడే ఈ పరాశ్రయము, ఈ ప్రకృతి ఆశ్రయము, ఈ ప్రపంచ ఆశ్రయము, ఈ యోగక్షేమ ఆశ్రయము నిన్ను వదులుతుంది అర్జున అంటున్నాడు భగవానుడు. పక్షి పల్చటి రెమ్మ మీద కూర్చుంటుంది. నిజంగా చెప్పాలంటే పక్షి రెమ్మ మీద కూర్చున్నా కానీ రెమ్మ ఆశ్రయంపై ఉండదు. పూర్తిగా తన రెక్కల ఆశ్రయంపైనే ఉంటుంది. ఒకవేళ ఏ కారణం చేత ఆ రెమ్మ విరిగిపోయినా కానీ పక్షి కింద పడదు. ఎందుకు? దానికి తెలుసు నేను నా రెక్కల మీద ఉన్నాను. అర్జున, నువ్వు కూడా ఆత్మాశ్రవుడవు కా అంటున్నాడు భగవానుడు. తర్వాత 46వ శ్లోకం. యావానార్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావా సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః అంటున్నాడు. బావులందున మరియు చెరువులందున ఉన్న లాభమంతయు ఒక్క నదిలో కలదయా. బావులందున మరియు చెరువులందున ఉన్న
లాభమతయు ఒక్క నదిలో కలదయా ఆ విధముగా వేదోక్త కర్మల ఫలములన్నీయు బ్రహ్మజ్ఞాని పొందును. బావులందున మరియు చెరువులందున ఉన్న లాభమతయు ఒక్క నదిలో కలదయా ఆ విధముగా వేదోక్త కర్మల ఫలములన్నీయు బ్రహ్మజ్ఞాని పొందును. శ్రీకృష్ణదేవుని గీతాసారమున్గని పులకరించని మాతా భారతావని పులకరించని మాతా భారతావని. బావులు చెరువుల యందు మనకు ఎంత ప్రయోజనం కలుగుతుందో సిద్ధిస్తుందో అలాంటి ప్రయోజనము అంతటా పొంగి ప్రవహిస్తున్నటువంటి జలాశయంలో మనకు కలుగుతుంది. అలాగే ఈ వేదోక్త కర్మల యొక్క ఫలాలన్నీ కూడా పరమార్థం తెలిసినటువంటి బ్రహ్మజ్ఞానికి అవే ఫలాలు సిద్ధిస్తాయి అర్జున అంటున్నాడు ఈ శ్లోకం లోపల. వేదాలలో ఈ కర్మకాండలో ప్రతిపాదించేటువంటి సకామ కర్మలను విడిచిపెట్టి తద్వారా లభించే లౌకిక పారాలౌకిక సుఖాలను మరి అలాంటి సుఖాలకు దూరం కావడం లేదా అనేటువంటి అనుమానం రావచ్చు. ఎందుకంటే మనిషి కర్మలు చేస్తాడు కోరికలతో, ఆ కోరికలతో కొన్ని పొందుతాడు. మరి బ్రహ్మజ్ఞానికి ఇలాంటి ఫలాలు అందడం లేదా అనేటువంటి సంశయం రావచ్చు. అంటే ఈ ఫలితాలు బ్రహ్మజ్ఞాని పోగొట్టుకోవడం లేదా అనే సంశయాన్ని రావచ్చు. అలాంటి సంశయాన్ని నివారిస్తూ ఈ మాట చెప్తున్నాడు భగవంతుడు. ఎలాగంటే ఒక పెద్ద జలాశయాన్ని ఆశ్రయించిన వానికి, అంటే పొంగి ప్రవహించే ఒక గోదావరి నదిని ఆశ్రయించిన వాడికి ఈ బావులతో కుంటలతో చెరువులతో పని ఏముంటుంది చెప్పండి? బావులు నీరు త్రాగడానికి పనికి వస్తాయి, కుంటలు బట్టలు ఉతికేటందుకు పనికి వస్తాయి, చెరువులు స్నానం చేయడానికి పనికి వస్తాయి. అదే కార్యక్రమాలు ఒక మహాజలాశయంలో అన్ని పనులు చేయడానికి పనికి వస్తాయి. నీరు త్రాగవచ్చు, స్నానం చేయవచ్చు, బట్టలు ఉతకవచ్చు. అది పారే నీరు కనుక అక్కడ ఏ దోషం ఉండదు, అన్నీ చేయవచ్చు. అలాగే బ్రహ్మవిధునికి బ్రహ్మజ్ఞానికి వేదోక్త కామ్యకర్మల వల్ల ఏర్పడే ప్రయోజనాలన్నీ సిద్ధించే ఉంటవి. అంటే కామ్యకర్మలకు, అంటే కామ్యకర్మలు అంటే ఏంటి? చిన్న చిన్న జలాశయాలు ఇలాంటివి. ఇవన్నీ మహాజ్ఞానికి మహాజలాశయంలో అన్నీ ఉన్నట్టుగా బ్రహ్మజ్ఞానిలో ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్తున్నాడు. ఇప్పుడు మామిడి పండు తినడానికి మామిడి చెట్టు పెట్టుకుంటాం. మన ముఖ్య ప్రయోజనం ఏంటి? మామిడి పండ్లు. ముఖ్య ప్రయోజనంతో పాటు అవాంతర ప్రయోజనాలు మనం కోరకుండానే వస్తాయి. అవేంటివి? మామిడి ఆకులు తోరణాలకు పనికి వస్తాయి, వంట చెరుకులు పనికి వస్తాయి, ఎండు పుల్లలు, చెట్టు నీడ, ఇవన్నీ అవాంతర ప్రయోజనాలు. ముఖ్య ప్రయోజనం మాత్రం మామిడి పండ్లు. అలాగే ఈ విషయ సుఖాలు ఆత్మసుఖంలోని అంశిక సుఖాలు మాత్రమే. శతే పంచాశత్ అంటే 150 ఉండనే ఉంది అనేటువంటి మాటగా, అలాగే బ్రహ్మజ్ఞానంలో సర్వవేదోక్త కర్మఫలములు ఇముడు ఉన్నవి అని అర్థం. మరి బ్రహ్మజ్ఞానంతోనే సమస్త ఫలితాలు లభిస్తుంటే మరి నేను కర్మలు చేయడం ఎందుకు అంటావా అర్జున? అలా కాదయా. నిష్కామ కర్మయోగం లేనిది జ్ఞానం లభించదు. ఆ నిష్కామ కర్మ యొక్క విధానము, కర్మయోగ విధానం ఎలా ఉంటుందో, దాని గుణదోషాలు ఏమిటో, వాటి యొక్క స్వరూప స్వభావాలు ఏమిటో సావధానంగా విను అర్జున అంటున్నాడు. అది చెప్తున్నాడు 47వ శ్లోకం లోపల.
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. కర్మలందునా అధికారమర్జున, కర్మలందునా అధికారమర్జున, కాని ఫలములందునా అది కూడదర్జున. కర్మఫలముల కారణము కాకయా, కర్మ చేయుట మాని ఉండబోకయా. కర్మలందునే అధికారమర్జున, కాని ఫలములందునా నీ కూడదర్జున. కర్మ ఫలముల కారణము కాకయా, కర్మ చేయుట మాని ఉండబోకయా. శ్రీకృష్ణదేవుని గీతాసారమున్గని పులకరించని మాతా భారతావని, పులకరించని మాతా భారతావని. అర్జున, కర్మ ఎందే నీకు అధికారం, ఫలం పైన అధికారం లేకుండా ఉండు. నువ్వు కర్మఫలాలకు కారణం కావద్దు, అలాగని నువ్వు కర్మలు మానేయాలని చూడకు అంటున్నాడు భగవానుడు. నీకు కర్మ ఎందే అధికారం ఉన్నది అంటున్నాడు. నీకు అంటే ఒక అర్జునుడికే కాదు, మానవులందరినీ ఉద్దేశించి చెప్పినటువంటి మాట ఇది. అర్జునుడు సర్వమానవులకు ప్రతినిధి కాబట్టి చెప్తున్నాడు. ఈ కర్మాధికారం మనుష్యులకే కానీ పశుపక్షాదులకు లేదు. ఎందుకంటే అవి భోగజన్మలు మాత్రమే. ప్రాణులన్నీ కర్మలు చేస్తాయి. అన్నీ చేస్తాయా? చేస్తవి. ఆహార నిద్రాభయమైదునంచ సామాన్యమేతత్ పశుభిర్నరానాం అని చెప్తారు. అంటే ఆహారం తీసుకోవడం, నిద్రపోవడం, భయపడడం, సంతానోత్పత్తి చేయడం, ఈ 4 లక్షణాలు, ఈ 4 కర్మలకు పశువుల్లో మనుషుల్లో సమానంగానే ఉంటవి. కానీ మనిషికి బుద్ధి అనేటువంటి ప్రావిజన్ భగవానుడు పెట్టాడు. మనిషికి బుద్ధి ఉంది కాబట్టి ఆలోచించే పరిజ్ఞానం ఉంది, వివేకం ఉంది, విచారించే వివేకం ఉంది, అంటే డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఉంది. కనుకనే కర్మ స్వేచ్ఛ మనకున్నది. ఈ స్వేచ్ఛనే అధికారం అంటున్నాడు భగవానుడు. ఇది పశువుల్లో ఉండదు. అవి సహజాతాలతోనే పనిచేస్తాయి. అందుచేత అవి సృష్ట్యాది నుండి ఒకే విధంగా ఉన్నవి. ఇంతకాలం గడిచినా పాపం మోసం చేసేది ఎలాగో ఇప్పటికీ పశువులు నేర్చుకోలేకపోయినవి. మనిషి ఒక పని చేయాలనుకుంటే చేయగలడు, వద్దనుకుంటే ఊరుకోగలడు. ఈ స్వేచ్ఛ మనిషికి ఉంది. ఇదే కర్మలలో ఉన్నటువంటి అధికారం. అర్జున, నువ్వు యుద్ధానికి రావాలని అనుకున్నావు, వచ్చావు. యుద్ధం చెయ్యను అని కూర్చున్నావు. నీకు కర్మ విషయంలో అధికారం ఉండబట్టే కదా ఇన్ని రంగులు మారుస్తున్నావు. బాగుంది. ఇక్కడ ఫలితం విషయంలో అధికారం లేదు. ఈ రెండో విషయం కాస్త మెంగుడు పడకుండా ఉన్నది. అర్జున, ఏ కర్మ చేసినా దాని వెనుక ఏదో సాధించాలి అనేటువంటి కోరిక ఉండి తీరుతుంది. దాన్నే ఫలాశక్తి అంటారు. ప్రయోజనం అనుద్దిశ్య మందోపి న ప్రవర్తతే అంటారు. అంటే ఫలితాన్ని ఊహించకుండా బుద్ధిహీనుడు కూడా పనిచేయడు అని. మరి ఫలితాన్ని ఊహించి కర్మలు ఆచరించినప్పుడు కర్మ విషయంలో ఉన్నటువంటి అధికారం మరి ఫలం విషయంలో ఎందుకు ఉండకూడదు అని అనుకోవచ్చు. కానీ ఫలం విషయంలో ఎందుకు ఉండదంటే చెప్తాను. ఎన్నికలలో నిలబడినటువంటి అభ్యర్థులు, ఒక 4 అభ్యర్థులు ఎన్నికల్లో నిలబడ్డారు. ఆ 4 అభ్యర్థులు విజయం అనేటువంటి
ఫలాన్ని ఊహించి వాళ్ళు పోటీలో దిగారు, అలాగే దిగుతారు. దానికి అనుగుణంగా వాళ్ళు కర్మను సాగిస్తారు. ఎన్నికల్లో నిలబడే అధికారం నలుగురికి ఉంది, మరి లేకపోతే ఎలా నిలబడతారు? అంటే ఈ నలుగురు విజయాన్ని ఊహించే వాళ్ళు పోటీ చేశారు, నిలబడ్డారు. కానీ గెలిచేది మాత్రం ఒక్కడే. కర్మ చేసే అధికారం ఆ నలుగురికి ఉన్నది. అందరూ కూడా ధరావత్తు సొమ్ము కట్టారు. అందరికీ ఎలక్షన్ కమిషన్ యాక్సెప్ట్ చేసింది, పర్మిషన్ ఇచ్చింది ఎలక్షన్లో నిలబడడానికి. కానీ విజయం ఒక్కరికే దక్కింది. కాబట్టి ఫలం మన చేతిలో లేదు, అది దైవానుగ్రహం. కర్మ చేయాలి, కర్మఫలం వస్తుంది. కర్మఫలం నందు మనకి అధికారం లేదు. కర్మ చేస్తాం, ఫలితం వస్తుంది. కానీ అది మనం ఆశించిన విధంగా ఉండవచ్చు, ఉండకపోవచ్చు. మనం ఒకటి ఊహిస్తాం, ఫలం మరొకటి వస్తుంది. మనం ఆశించింది రాలేదని ఆవేదన చెందుతాం. మనం ఊహించింది రాని మాట నిజమే, కానీ మనకు రావలసింది వచ్చింది అనేది అంతకంటే మించిన నిజం. లోపం ఏదన్నా ఉంటే మన ఊహలలో ఉంటుంది, కానీ సర్వజ్ఞుడైన భగవంతుని దగ్గర ఉండదు. ఆయన అందించే కర్మఫలంలో అలాంటి భేదం ఉండదు. అందుకోసం మనం ఇలా భావించాలి, పరమేశ్వరుని యొక్క అమృత హస్తాల నుండి వస్తుంది కనుక కర్మఫలాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ప్రసాదంలో ఇష్టాయిష్టాలు ఎవరికైనా ఉంటావా? ప్రసాదాన్ని ఎవరైనా కళ్ళు కద్దుకొని తీసుకుంటారు. ఏదో స్వీట్ స్టాల్లో తీసుకునేటువంటి ఏవో కోవా తీసుకువస్తే తింటారు, కానీ అదే ప్రసాదం అని చెప్తే కళ్ళ కద్దుకొని తీసుకుంటాం. తిరుపతి నుండి లడ్డూ తెస్తే ప్రసాదము, కాళహస్తి నుండి బిల్వపత్రం తెస్తే ప్రసాదము, శ్రీశైలము నుండి విభూతి తెస్తే ప్రసాదము, కాశీ నుండి గంగోదకం తెస్తే ప్రసాదం, బృందావనంలో ధూళి కూడా ప్రసాదమే. ఇక్కడ పదార్థాలు అనేకం, కానీ అన్ని ప్రసాదాలే. కనుక ఈ ప్రసాదము ఇది ఒక వస్తువు కాదు, ప్రసాదం ఒక భావన. అలాగే మన కర్మలకు ఫలంగా భగవంతుడు ప్రసాదించేటువంటి ఈ సుఖ దుఃఖాలను కూడా ప్రసాదంగా స్వీకరించగలగాలి. ఎందుకంటే ఇవి కూడా పరమేశ్వరుని నుండి వస్తున్నాయి కాబట్టి. మరి ఫలాసక్తి లేనప్పుడు మరి కర్మ చేయడం ఎందుకు అని భావించకూడదు. ఒకవేళ కర్మలో దోషం ఉంటే దాన్ని త్యజించవచ్చు, కానీ కర్మలు చేయాలి. కర్మయోగికి కర్మాచరణ సమస్య కాదు, కాబట్టి కర్మశూన్యత పనికిరాదు. ఫలాశక్తితో కర్మలు చేయడం రజోగుణం, కర్మశూన్యత అంటే కర్మలు చేయకుండా ఉండడం తమోగుణం. అలాగే ఫలాపేక్ష లేకుండా కర్మలు చేయడం సత్వగుణం అవుతుంది. శ్రీరామ హరే సుఖధాము హరే, శ్రీరామ హరే సుఖధాము హరే, సీతాపతి రాఘవ రామ హరే, సీతాపతి రాఘవ రామ హరే, గోవింద హరే గోపాల హరే, గోవింద హరే గోపాల హరే, జయ ప్రభు దీన దయాళు హరే, జయ ప్రభు దీన దయాళు హరే, శ్రీరామ హరే సుఖధాము హరే, శ్రీరామ హరే సుఖధాము హరే, సీతాపతి రాఘవ రామ హరే, సీతాపతి రాఘవ రామ హరే. అయోధ్యవాసి రామ హరే, అయోధ్యవాసి రామ హరే, గోకులవాసి కృష్ణ హరే, గోకులవాసి కృష్ణ హరే, దశరథనందన రామ హరే, వసుదేవకి నందన కృష్ణ హరే, దశరథనందన రామ హరే, వసుదేవకి నందన కృష్ణ హరే, దశరథనందన రామ హరే, వసుదేవ
దేవకి నందన కృష్ణ హరే, దశరథ నందన రామ హరే, వసుదేవకి నందన కృష్ణ హరే, రామ రామ జయ రామ హరే, కృష్ణ కృష్ణ జయ కృష్ణ హరే, రామ రామ జయ రామ హరే,